నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు మంజూరు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మండల పరిషత్ కార్యాలయంలో ఏప్రిల్ 2-3 తేదీల్లో క్రెడిట్ క్యాంప్. వివరాలు తెలిపిన ఎంపీడీఓ అత్తోట దీప్తి. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్. పినపాడు చెరువు సమీపంలో 46 ఎకరాల గడ్డిగా ముద్దాంతం. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మే నెల నుండి రాష్ట్రంలో ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయ్యడం వెంటనే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్పిల్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డు జారీ అవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తులు బొమ్మల రేషన్ కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి క్రెడిట్ క్యాంపు ఏప్రిల్ 2-3 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెనాలి మండలానికి బీసీ కార్పొరేషన్ లోన్కు సంబంధించి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికీ 834 మంది రుణాల కోసం అప్లికేషన్లు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో 2 రోజుల పాటు జరిగే క్యాంపును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెనాలి మండలాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగిందని, క్యాంపు నందు 9 మంది బ్యాంకర్లు పాల్గొంటారని ఎంపీడీఓ దీప్తి వివరించారు. బ్రాహ్మిన్స్కి కమ్మకి 8, క్షత్రియులకి 0, రెడ్డి 5, మైనారిటీస్కి 0, ఏపీ స్టేట్ కాపుకి 28, వైశ్య 2, బీసీ 44, ఈబీసీకి 2. ఈ విధంగా టోటల్ 100 మనకి ఓబీఎంఎస్ ఎంఎంఎస్ యాప్లో మనకి ఇచ్చిన టార్గెట్. దానికి కానీ 847 మంది అప్లై చేసుకోవడం జరిగింది. రేపు 9 మంది బ్యాంకర్స్ మన కార్యాలయానికి రావడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి 2 మండలాన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఒక 9 విలేజెస్ ఒకరోజు, మిగతా విలేజెస్ సెకండ్ డే చేసుకున్నాము. అది ఆల్రెడీ మనకి పంచాయతీ సెక్రటరీస్కి, వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కమ్యూనికేట్ చేశాము. వాళ్ళు బెనిఫిషరీస్కి 1 to 1 ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. సో రేపు అందరూ కనుక రేపు మార్నింగ్ 10 o'clock నుంచి వచ్చినట్టయితే బ్యాంకర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లోన్ పెట్టాలనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు నిజంగా బెనిఫిషరీసా లేకపోతే ఓన్లీ సబ్సిడీ కోసం అప్లై చేసుకుంటున్నారా, వాళ్ళకి రియల్గా యూనిట్ ఉందా లేదా, యూనిట్ ఉంటే అది రెంటలా లేకపోతే లీజ్డా, ఓన్ సైట్లో అప్లై చేసుకున్న ఓన్ సైట్లో వాళ్ళకి యూనిట్ ఉందా, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. తరువాత వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళిన తర్వాత ఒకసారి సిబిల్ స్కోర్ని, వాళ్ళ స్టేట్మెంట్ని మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ అంతా ఓకే అయ్యి నిజంగా వాళ్ళు రియల్ బెనిఫిషరీస్ అని వాళ్ళు అనిపిస్తే కనుక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాము. రేపు ఎల్లుండి 2 రోజులు మనకు 800 అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఆఫీస్ కాంపౌండ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఒకే రోజు పెట్టినా కూడా బెనిఫిషరీస్కి ఇబ్బంది అవుతుంది. ఒకే రోజు మనం 800 అప్లికేషన్స్ కూడా మనం చేయడం చాలా కష్టం. సో మనం ఇది 2 daysగా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ గమనించి దయచేసి కార్యాలయానికి తగు సమయంలో రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
పారిశుద్ధ్య పనుల్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కార్మికుల్ని బానిసలుగా చేయవద్దని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీ గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంటామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట తప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీ సిఓఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టర్లు నియమించడం కార్మికులకు ఇచ్చిన మాట తప్పడమేనని విమర్శించారు. కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు షేక్ హుసేన్ వల్లి మాట్లాడుతూ నగర విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు పనిభారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్యను పాలకులు పెంపుదల చేయాలన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, ఎం మరియమ్మ, ఉన్నవ సుధాకర్, కె సుశీల, ముత్యాల పద్మావతి, ఎం నాగరాజు, దుర్గాప్రసాద్, అంజీ, విలక్ష్మి నారాయణ, డి దానమ్మ, ఐద్వ నాయకురాలు ఎన్ రాజ్యలక్ష్మి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఇప్పుండేటువంటి ఆప్కాస్ట్ని పక్కన పెట్టి కాంట్రాక్టులకి మొత్తం మున్సిపల్ వ్యవస్థనంతా ఇవ్వడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో కాంట్రాక్టులు ఉండటం వలన సకాలానికి జీతాలు లేక, నెలల తరబడి జీతాలు అందక, కార్మికులు వడ్డీ ఇచ్చేవారిని బారిన పడి కుటుంబాలు మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి నుంచి కాస్త మెరుగైనటువంటి ఆప్కాస్ట్ ద్వారా మెరుగైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో తిరిగి మళ్ళీ కార్మికుల్ని అప్పుల పాలు చేయడానికి, కాంట్రాక్టులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలోని కార్మికులు కూడా ప్రదర్శన చేస్తున్నారు. అందులో భాగంగానే తెనాలిలో కూడా ఈ ప్రదర్శన. గతంలో కాంట్రాక్టులుగా ఉన్నప్పుడు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు, 6 నెలలు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఇచ్చే జీతాలు కూడా కోతలు పెట్టేవాళ్ళు. కార్మికుల యొక్క పాస్ పుస్తకాలు మొత్తం తమ దగ్గర అట్టు పెట్టుకుని తామే అధిక వడ్డీలకు ఇచ్చి మొత్తం కార్మికుల్ని అంతా కూడా దివాళా తీసేటువంటి పరిస్థితి చేశారు. అట్లాగే వాళ్ళు సకాలానికి సబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, బట్టలు ఇచ్చేవాళ్ళు కాదు, చెప్పులు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి పిఎఫ్ డబ్బులు కట్టేవాళ్ళు కాదు, ఈఎస్ఐ డబ్బులు కట్టేవాళ్ళు కాదు. మొత్తం చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థని చక్కదిద్దాల్సింది పోయి, సంవత్సరాల తరబడి పనిచేసుకుంటున్న వాళ్ళని పర్మనెంట్ చేయాల్సింది పోయి తిరిగి కాంట్రాక్టులకు అప్పచెప్పటం అంటే వీళ్ళందరినీ బానిసలుగా తయారు చేయటమే. గతంలో కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నప్పుడు పిఎఫ్ అనేది హైదరాబాద్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి, తెనాల్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి ఆ పిఎఫ్ తెచ్చుకోవడానికి కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. కనుక ఇప్పుడు ఆప్కాస్లో చేర్చిన తర్వాత ప్రతి నెల జీతాలు వస్తున్నాయి. గతంలో జీతాలు ఇవ్వకుండా, మున్సిపాలిటీ జీతాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చి ఎలా డబ్బులు కాజేసేవాళ్ళు కూడా గత అనుభవాలు కూడా ఉన్నాయి మాకు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఆప్కాస్ని రద్దు చేయకుండా ఆప్కాస్ను ఉంచండి, లేదా కార్మికులు పర్మనెంట్ అయినా చేయండి. ఈ 2 డిమాండ్ల మీద ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. తెనాలి మండలం పిన్నపాడు గ్రామంలోని చెరువు సమీపంలో 46 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. 13 మంది రైతులకు చెందిన 5 లక్షల రూపాయలు విలువ చేసే గడ్డివాము అగ్నికి ఆహుతి అవడం పట్ల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెందడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పట్టణ శివార్లో భారీ మొత్తంలో గడ్డివాము దగ్ధం కావడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. నా పేరు శ్రీనివాసరావు. పినపాడులోని చెరువు దగ్గర ఈద్గాహ ఎదురుగా గడ్డివాములని దగ్నం అయిపోయాయి. మేము కుప్ప నూర్చుకొని 13 మంది గడ్డివాములు వేసుకున్నాము. తల ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఈ పూర్తిగా ప్రమాదవశాత్తు దగ్నం అయిపోయినాయి. మీరు ఏమైనా అధికారులు ఏమైనా సహాయం చేస్తే చేయమని ప్రార్థిస్తున్నాం. 13 మంది రైతులు ఒక్కొక్కరికి 5-6 ఎకరాల వాములు వేసుకున్నాము. మొత్తం పూర్తిగా దగ్నం అయిపోయినాయి. ఏమి రూపాయలు ఏం లేకుండా. అందులో మీ ఎన్ని ఉన్నాయి? మాది 5 ఎకరాలు వామి. మేము పొద్దునే వేసింది వామి. అందరూ ఏడే ఉన్నారు. అధికారులు ఇంకా ఎవరు రాలేదు. ఎంత విలువ ఉంటాయి? 1 లక్ష రూపాయలు దాకా ఉంటాయి. 13 వాములు ప్రతి సంవత్సరం ఇక్కడే ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తామండి మేము.
ఇప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. కృష్ణా జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 4 మృతదేహాలు మంగళవారం స్వస్థలం తెనాలికి చేరుకున్నాయి. తెనాలికి చెందిన రవీంద్ర మనవడు 21 రోజుల పసికందు నామకరణం నిమిత్తం మోపిదేవి వెళ్తుండగా కారు ప్రమాదంలో రవీంద్ర సహా అతని భార్య పసికందు 5 ఏళ్ల పాప మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 4 భౌతిక కాయలు తెనాలిలోని స్వగృహానికి తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భౌతిక కాయలకు మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పులిగడ్డ రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంను ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మంగళవారం సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో షణ్ముఖ శర్మ కాశీ మహాత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. దర్శనానికి చేసిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు, భక్త బృంద సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదాలను శేష వస్త్రాన్ని ఆయనకు అందించారు. అనంతరం నిర్వహించిన షణ్ముఖ శర్మ ప్రవచన అమృతంలో కాశీ పుణ్యక్షేత్రం మహిమ గురించి సవివరంగా వివరించారు. అది ప్రాచీనమైన పంచాయతనం పూజ విధానం గురించి తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ రామంగిస్పేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందర్శించి కాశీ మహాత్యంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పలువురు ప్రముఖులు, వేద పండితులు పాల్గొన్నారు. శంకరాచార్యులకు పూర్వం ఉన్నటువంటి వేదము నుండి కూడా ఉన్నది పంచాయతనం. అత్యంత ప్రాచీనమైనది, పూర్తి వైదికమైనది పంచాయతన పూజా విధానం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ పూర్తి వైదికమైనది. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే, నిర్గుణ బ్రహ్మముగా ఏకమే, సగుణ బ్రహ్మముగా అనేక రూపాలతో ఉపాసింపబడుతుంటాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మను రూపకల్పన అన్నట్లుగా సగుణ బ్రహ్మముగా అనేక రూపాలతో ఆరాధింపబడతాడు. ఎన్ని రూపములున్నా ప్రధాన 5. ఈ 5 రూపములు సగుణ బ్రహ్మ రూపములు. అది శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి. 5 ప్రధానం. కుమారస్వామి అంటారా, ఆయన శక్తిపుత్రుడు, శివపుత్రుడు, గణపతికి సోదరుడు కనుక ఎందులోనే సర్దుకుపోతాడు. ఆయన కానీ ప్రధానంగా పంచాయతీ అని చెప్పుకుంటే సరిపోతుంది. ఈ 5 కూడా ఒకే పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వారిని యోగి అంటారని గణేష్ గీతలో గణపతి చెప్తాడు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేటలో ఉన్న దుర్గా పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు వచ్చేసి కాశీ మహత్యం గురించి ప్రవచనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న పెద్దలు, పట్టణ ప్రాంతంలో ఉన్న అందరూ వచ్చి ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియపరచుకున్నారు. ఒంగోలు జాతి ఎడ్లకు ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ ఒంగోలు జాతి ఎడ్ల ప్రాధాన్యత చాటి చెప్పే విధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీల క్రమంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని 6 పళ్ల విభాగంలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తొలుత అతిథులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ దేశానికే గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలను సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న ఆలపాటి రాజా అభినందనీయులన్నారు. ఒంగోలు జాతి ఎడ్లంటే యావత్ ప్రపంచానికి ఒక గుర్తింపు ఉందని అన్నారు.
వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులు తగ్గి యాంత్రీకరణ పెరుగుతున్నా భూమి దున్నటం, ఉత్పత్తి, రవాణా వంటి పలు వ్యవసాయ పనుల్లో ఒంగోలు జాతి ఎడ్లకు ఇప్పటికీ తిరుగులేదని అన్నారు. పేదరికాన్ని పారదోలడంలో పాడి పంటలు ఎంతో కీలకమని అన్నారు. కూటమి పాలనలో పేదరికాన్ని అధిగమించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పరిపాలనలో వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిందని అన్నారు. నాడు తిత్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు రైతులకు హెక్టార్కు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ పరిపాలనలో 16,000కు తగ్గించిందని గుర్తు చేశారు. రైతాంగానికి ఆక్సిజన్ లాంటి ఇన్సూరెన్స్ చెల్లించకుండా జగన్ మర్చిపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ధర్నా చేసి అర్ధరాత్రి ఇన్సూరెన్స్ చెల్లించేలా చేశారని అన్నారు. 2014-19 తెలుగుదేశం పార్టీ పరిపాలనలో రైతులకు వ్యవసాయ యంత్రాలు ఇస్తే వైసీపీ పరిపాలనలో రైతులకు కనీసం పరదా పట్టాలు కూడా ఇవ్వలేదని అన్నారు. గత సంవత్సరం పులిచెంతల్లో 6 టీఎంసీలు మాత్రమే నీరుంటే ప్రస్తుతం 34 టీఎంసీలు నిల్వ ఉంచి వచ్చే సీజన్కు కూడా సాగునీటి నిల్వ చేశామని అన్నారు. పనికిమాలిన ప్రభుత్వానికి పనిచేసే ప్రభుత్వానికి తేడా ఎంతో పులిచెంతల వాటర్ స్టోరేజ్ చూస్తే తెలుస్తుందని అన్నారు. పత్తిపాడు శాసనసభ్యులు రామాంజీలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆలోచన విధానం, రైతుల పట్ల వారి జీవనశైలి మెరుగుదల పట్ల నిర్దిష్టమైన విధానం చూస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీగా తిరుగులేని విజయం సాధించినా ఇది కూటమి ప్రభుత్వానికి లభించిన బహుమతిని చెప్పడం ఆలపాటి విధానమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో గెలిస్తే ఎన్నికల అనంతరం జరిగిన 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించామని అన్నారు. మాచిల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి అడ్డబల ప్రశ్న పోటీల నిర్వహణ తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా అతిథులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, ఆలపాటి సత్యమణి, ఆలపాటి మాధవి తదితర కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునీకరణ కానివ్వండి, యాంత్రీకరణ కానివ్వండి, ఇటువంటివి ముందుకొస్తున్నటువంటి దశలలో మరి ఇటువంటి సాంప్రదాయ మరి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా నేటి సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మరి ఒంగోలు జాతి ఎద్దులకు ఒక ప్రత్యేకత. పర్టికులర్గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి భారతీయ వ్యవసాయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈవేళ తెనాలిలో పెద్ద ఎత్తున రాజేంద్ర ప్రసాద్ గారు కొనసాగిస్తూ రేపు భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి మరి ప్రతిష్టతను తెలియజేస్తున్నందుకు మరి నిజంగా మరి మనందరి తరఫున కూడా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పురస్కారాలు అందుకోవడం ద్వారా కానీ, నగదు ప్రదానం చేయడం ద్వారా కానీ, గుర్తింపు పొందడం ద్వారా కానీ, వారికి ఈవేళ ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ద్వారా కానీ ఖచ్చితంగా ఆ యొక్క ఒంగోలు జాతి మరి ఎద్దుల్ని పోషించేటువంటి ఆ రైతాంగానికి ఖచ్చితంగా ఇది ఒక బలమైనటువంటి మరి ముందుకు సాగేటువంటి ప్రక్రియకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ప్రారదోలాలనే ఏదైతే P4 తీసుకుంటూ ఉన్నారో దానికి పాడి పంటలు కూడా అభివృద్ధి చెందితేనే అది దోహదపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో పర్టికులర్గా వ్యవసాయ రంగానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ద్వారా వచ్చిందని బలంగా ఈరోజు మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. మీరంతా గతంలో చూశారు 2019-24 మధ్య వైసీపీ యొక్క దాష్టికానికి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు ఓదోడుగా ఉంటూ లోకేష్ బాబు గారికి ముందు వెనక నడుస్తూ పార్టీని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో మన జలవనరుల శాఖ మాత్యులు ముఖ్యులు. ఆయనకు రైతు పట్ల, రైతాంగం పట్ల, ముఖ్యంగా రైతుకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన పట్ల అశేషమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఈరోజు గోదావరిలో కలిసిపోతుందేమో అన్నటువంటి భయంతో ఉన్నటువంటి రైతాంగానికి పోలవరాన్ని 2027 నాటికి ఇస్తాము, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పినటువంటి మన జలవనరుల శాఖ మాత్యుల్ని మనం అభినందించాలి. ఈ ప్రాంతాలన్నీ కూడా గుంటూరు జిల్లా అంటేనే రైతాంగం. నేను ఇక్కడే కలెక్టర్గా పనిచేశాను. రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు. కాబట్టే ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలే. ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం
ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతారో వాళ్ళని ఆదరించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం మరి ప్రారంభించింది. ఈరోజు 75 సంవత్సరాల వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు 16 నుంచి 18 గంటలు శ్రమిస్తా ఉన్నారు. ఇది మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ప్రజలకు జవాబుదారీతనంగా సంక్షేమ పథకాలను అందజేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నాకా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనపొడి మండల కేంద్రమైన వేమూరులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పరిపాలన చేస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, దీపం కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, గుంతలు లేని రోడ్డు అనే కార్యక్రమం ద్వారా రహదారుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. పెన్షన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని, జగన్ లాగా తాము ప్రజల్ని మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, ప్రజలకు ఏం కావాలో చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలిపారు. అనంతరం వేమూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి రిక్షాలు పంచాయతీ కార్మికులకు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీలు మాయనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకల మధుసూదన్ ప్రసాద్, వేమూరు సర్పంచ్ సజ్జా శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, భగవాన్ బుజ్జి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని నెరవేర్చే సంగతి అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3 నెలల ఏరియర్స్ కలుపుకొని 7,000 రూపాయలు ఆ రోజు పెన్షనర్లకి 4,000 ఇచ్చే పెన్షన్కి 7,000 అందించడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా అనారోగ్యం పాలయ్యి పూర్తి వైకల్యంతో ఉన్న వాళ్ళకి 15,000 కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బహుశా ఇది భారతదేశంలోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 66 లక్షల మందికి ఈ పెన్షన్లు ప్రతి నెల అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదట ఈ సమాజంలో మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి హయాం. ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 200, 250, 250 అని ఏదో అలా మోసం చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట 60 రూపాయలతో పెన్షన్ పెంచి మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. పేదవాళ్ళని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, వికలాంగుల్ని మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది అండగా అనే ఒక భరోసా కల్పించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా ఇలా ఒక సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి. ఇవాళ ఒక పెన్షన్ కార్యక్రమమే కాదు, ఈ సంవత్సరం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు చదువుకునే. ఈ విధంగా చెప్పిన ప్రతి హామీ 6 హామీలు కూడా అంచెలంచెలుగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అక్షర గీత విద్యానికేతన్ యాజమాన్యం మంగళవారం ఆల్ ది బెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ కన్నెగంటి అశోక్ బాబు విద్యార్థులకు అభినందన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అశోక్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు సమగ్ర అభివృద్ధి చెందేందుకు అనుగుణంగా నూతన విధానాలను పాఠశాల నందు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తండ్రి ఆశయాలు ఆచరిస్తూ తనదైన శ్రేణిలో అక్షర గీత విద్యానికేతన్ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, రైటింగ్ స్కిల్స్, పలు రకాల ప్రదర్శన నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకునేందుకు కృషి చేసినట్టు పేర్కొన్నారు. అక్షర గీత విద్యానికేతన్ ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉందన్నారు. 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, కరెస్పాండెంట్ రాంప్రియ, కోఆర్డినేటర్ పటేల లక్ష్మీకుమారి, క్రాఫ్ట్ టీచర్ మునిపల్లి అనుష, ఇన్ఛార్జ్ కావటి శివకుమారి, పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా మా హృదయపూర్వక ఆశీస్సులు. అలానే వాళ్ళందరూ మంచి మార్కులతో పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుకుంటున్నాం. మా అక్షరగీత పిల్లలే కాకుండా మన 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు బయటికి వెళ్ళి పరీక్షలు రాయంటే కాస్త భయపడుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతారు. అందుకని ఆ టెన్షన్ పోగొట్టడానికి మేము ప్రతి ఎగ్జామ్కి ఒక్కొక్క థీమ్ తీసుకొని థీమాటికల్గా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లలతో బయట కాస్త విచిత్ర వేషధారణ అట్లాంటివన్నీ చేయించి మిగతా పిల్లలతో వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ పరీక్ష రాస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నా పేరు జాహ్నవి. నేను ఈ అక్షర గీతాలో 10వ తరగతి చదువుతున్నాను. మాకు 10వ తరగతి ఎగ్జామ్స్కి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా పంపిస్తున్న అశోక్ సార్కి చాలా థ్యాంక్స్. ఏ స్కూల్ మమ్మల్ని ఇలా సపోర్ట్ చేయట్లేదు. మాకు అక్షర గీత వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. థ్యాంక్స్ ఫర్ అక్షర గీత ఫర్ ఆల్ దీస్ స్వీట్ మెమరీస్. మాకు ఎగ్జామినేషన్స్కి చాలా బాగా విషెస్ చెప్పారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి కూడా స్ట్రెస్ లేకుండా అందరినీ ఫ్రీడమ్గా మాట్లాడుతూ అందరితో ఇదిగా ఉంటూ అందరినీ బాగా పంపిస్తున్నారు. థ్యాంక్స్ అక్షర గీత. మా ఉపాధ్యాయులు మాకు సిలబస్తో పాటు అన్ని ఆట పోటీల్లో ప్రోత్సహించేవాళ్ళు. మా ఉపాధ్యాయులు మమ్మల్ని చదువుతో పాటు గ్రంథాలయాలకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కొత్త విషయాలు నేర్పేవాళ్ళు. అలాగే నేను డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్నాను, 2వ బహుమతి కూడా పొందాను. My name is Hemalata. I am studying 9th standard. Today I am here to say a few words about our school. Our school has conducted many competitions and I am participated in such competitions and we got such prizes, and our school has encouraged other activities like dancing, HSG and karate, and our teachers and our headmaster has supported us very well, and recently went to Kanyaka Parameshwaram temple for Surya Namaskaram and we got such prizes on that day. ఇటీవల అస్వస్థతకు గురైన పట్టణానికి చెందిన రంగస్థల కళాకారులు ఏ వెంకటేశ్వరరావును టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి వర్ల రామయ్య సోమవారం పరామర్శించారు. తెనాలి విచ్చేసిన వర్ల రామయ్య వెంకటేశ్వర స్వగృహానికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దేవుని ఆశీస్సులతో త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడారు. నాటక రంగంలో వెంకటేశ్వరరావు చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కృష్ణుడు పాత్రలో ఆయన చేసిన నటన ఎంతో మంది అభిమానాన్ని చూరగొందని పేర్కొన్నారు. కళలకు పుట్టినిల్లు అయిన తెనాలి నుండి ఎంతో మంది కళాకారులు కళారంగానికి సేవలు అందించారని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుకి తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావి సూర్య, కిరణ్ తేజ, అత్తటి శరత్, నలికుర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏవి సుబ్బారావు కానీ, వారి అబ్బాయి మన ఏ వెంకటేశ్వరరావు కానీ, తర్వాత వాళ్ళ బ్రదర్స్ కోటేశ్వరరావు, తర్వాత ఆదినారాయణ, వీళ్ళందరూ కూడా ఈ పౌరాణిక నాటక రంగానికి తెనాలి పెట్టింది పేరు. అందులో ముఖ్యంగా ఈ కుటుంబం, ఏవి సుబ్బారావు కుటుంబం అంటే పౌరాణిక నాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రథమ స్థానంలో ఉండేది. నేను ఈరోజు పని కట్టుకొని ఎందుకు వచ్చాను ఇక్కడికంటే, మన ఏ వెంకటేశ్వరరావు ఆయన కృష్ణ పాత్ర వేస్తే ఆయనతో పోటీ పడే కృష్ణుడు లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయనే ప్రథమ స్థానంలో ఆయనే ఉండేవాడు. 2 హార్మోనియాలు వాయిస్తే కానీ ఆయన శృతికి అందుకునేవాడు కాదు. 2 హార్మోనియాలు నాకు బాగా తెలుసు. నాకు అంతటి గొప్ప నటుడికి దురదృష్టం, భగవంతుడు కొంచెం వక్ర దృష్టి చూపించటం వల్ల ఆయనకి అనారోగ్యంగా ఉండటం, అనారోగ్యం కొంచెం తేరుకోవటానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందుకే ఒంట్లో బాగాలేదని తెలిసి నేను చూడటానికి వచ్చాను. ఆయన చూస్తే నాకు చాలా బాధేసింది. నిన్నే మేము అనుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఒక పెద్ద నాటకం పెడదాం, మన వెంకటేశ్వరరావుని పిలుద్దాం అని నేను అన్నాను మా మినిస్టర్ తోటి. అనేటప్పుడు మళ్ళా తర్వాత అయ్యో ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా అని ఈరోజు నాకు తెనాలి ఆ ఎడ్ల పందాలు, మా రాజా గారు పెట్టిన ఎడ్ల పందాలకి నేను ఈరోజు అతిథిగా వస్తూ, అక్కడికి కాదు ముందు ఇక్కడికి పదండి వెంకటేశ్వరరావుని చూసిన తర్వాత అక్కడికి వెళ్దామని ఇక్కడికి రావడం జరిగింది.
దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదలకు ఇళ్ల స్థలాలు, లంక భూముల రైతులకు పట్టాలు ఇచ్చి పాస్ బుక్కులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు హాజరయ్యారు. తదుపరి తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మండలంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగిందని, అనేక సమస్యలు ప్రజల నుండి విన్నవించడం జరిగిందన్నారు. మండలంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం అసైన్డ్ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా లేకపోవడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారన్నారు. మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు మాట్లాడుతూ మండలంలో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, చైతన్య యాత్రలో యాకరు పెట్టారని తెలిపారు. కమిటీ సభ్యులు స్టాలిన్ మాట్లాడుతూ తుమ్మపూడి గ్రామంలో నివాసం పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, నివాస ప్రాంతాల్లోని ఇళ్లు స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మన్నవ నాగమల్లేశ్వరరావు, జి శ్రీనివాసరావు, చిరంజీవి, పాములు, శేషగిరి, దాసరి, విజయలక్ష్మి, పెదకొండూరు, మచ్చికలపూడి గ్రామాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెలకోసారి కూడా దోమలు పాయింగ్ చేయట్లేదని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇళ్ల స్థలాలు కూడా మరి జనాభా పెరుగుతున్న భాగంగా మరి కుటుంబాలు కూడా పెరిగినాయి. కుటుంబాలు పెరిగినప్పుడు ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది. మరి వీటిని కూడా ఆ సమస్యను కూడా పరీక్షించాలని చెప్పేసి కోరారు. అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సూపర్ 6 పథకాలు అమలు చేసింది. మరి వాటిలో భాగంగా కూడా కరెంటు ఛార్జీలు గత 22-23 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలని ఈరోజు సర్దుబాటు ఛార్జీలని, అలాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి మరి ఈ సూపర్ 6 అని ఒక పేరు పెట్టారు. అది ఏది కూడా అమలు జరపలేదు. కానీ ఈ సూపర్ 6లో కనీసం ఒక పెన్షన్ వరకే ఇస్తున్నారు. కానీ కదవాయన్నీ ఇళ్ల స్థలాలే కానీ ఇంకా కొన్ని కొత్త వారికి పెన్షన్లు ఇస్తున్నారు. పాత వాళ్ళే కొంత తీసేయడం కూడా జరుగుతుంది. అట్లా కాకుండా సూపర్ 6 అమలు జరపాలని కోరుతున్నాం. అట్లాగే మంచిలపూడి అన్నారు, తర్వాత తుమ్మపూడి వచ్చే వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డీ పట్టాలు ఇచ్చారు. డీ పట్టాలు ఇచ్చి వాటికి ఒక బజారే రాసుకెళ్ళారు. కానీ రెండో బజార్, ఎందుకంటే పట్టాలు ఇస్తామని ఎన్నోసార్లు మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. కానీ ఇప్పటికీ ఒక బజారే రాసుకెళ్ళారు, ఇంకో బజారు మరి వాళ్ళకి ఏం జరిగిందో ఏమో ఆపేశారు. వాటిని కూడా రెవెన్యూలు చేసి వాటికి 40 సంవత్సరాల నుంచి ఉన్న భూములకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఈరోజు మంచికలపూడిలో 2 ధర్మతోపులు ఉన్నాయి. ఒకటి శివాలయం వైపున ఒక ధర్మతోపు, రెండోది పోతురాజు గుడి వైపున ధర్మతోపు ఉంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు గృహాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అనేక ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇంతవరకు వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేని పరిస్థితి. దాని ద్వారా ఎటువంటి లబ్ధిలు వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు మంచికలపూడిలో దాదాపు 50 సంవత్సరాల నివాసం ఉంటున్నటువంటి 2 ధర్మతోపుల్లోనూ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. మేము మంచికలపూడిలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు పారంభాగ స్థలాలకి సొంత పట్టాలు కావాలని పోరాడుతున్నాము. మాకు త్వరలో ఇవ్వమని కోరుకుంటున్నాము. మాకు లంక భూములు ఉన్నాయి. దానికి వరద వచ్చినా, నష్టపరిహారం వచ్చినా, ఏదొచ్చినా మాకు అందట్లేదు. మాకు పట్టాలు ఒప్పించి మాకు ఇవన్నీ అందేటట్టుగా చేసి మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు ఇది చేయాలని కోరుతున్నాం. మేము ఎన్నిమాటో ఎంఆర్ఓ గారికి ఇప్పుడు 3 ఇచ్చాం. మాకు లంక భూములు కొంతమందికి వచ్చినాయి పట్టాలు, కొంతమందికి రాలేదని. మీరు ఆ భూమిలో మా కరెంట్ సర్వీస్ వచ్చింది, మోటార్లు ఇచ్చుకుంటున్నాము. మాకు ఇంతవరకు పాస్బుక్ రాలా. ఏ ఎంఆర్ఓ గారు ఇచ్చినా మా ఇంకా చూస్తలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు మంజూరు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మండల పరిషత్ కార్యాలయంలో ఏప్రిల్ 2-3 తేదీల్లో క్రెడిట్ క్యాంప్. వివరాలు తెలిపిన ఎంపీడీఓ అత్తోట దీప్తి. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్. పినపాడు చెరువు సమీపంలో 46 ఎకరాల గడ్డిగా ముద్దాంతం. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.